శ్రీ బాల త్రిపుర సుందరి సేవా బృందం ఆధ్వర్యంలో కాకినాడలో వేయించేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం జరిగింది. కాకినాడ రామారావుపేటలో గల శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయం నుండి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సేవా బృందం సభ్యులు మేళతాళాలతో కోలాట నృత్యాలతో కాకినాడ నగరంలో మహిళలు అంతా కలిసి ఊరేగింపుగా 196 పసుపు కుంకుమలతో పాటు వివిధ రకాల స్వీట్స్, పండ్లు, చీరలు, గాజులు, మహిళల అలంకరణ వస్తువులు ఇంటి ఆడపడుచుకు సమర్పించినట్టుగా కావిడిని సమర్పించారు. అమ్మవారికి సారెను చూపించిన అనంతరం ఆ సారెను ఒక చోట ఉంచి మరుసటి రోజున అమ్మవారికి సారెను అంతా నగరంలో గల పలు ధార్మిక సంస్థలకు అందించడంతో పాటు సేవలో పాల్గొన్న మహిళలకు, భక్తులకు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ప్రసాదంగా అందించడం జరిగిందని శ్రీ బాల త్రిపుర సుందరి సేవా బృందం అధ్యక్షురాలు కొల్లి సరోజిని తెలిపారు. శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి కుంభాభిషేకం అనంతరం ప్రతి ఏటా సారె సమర్పణ కార్యక్రమం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఉండవిల్లి వీర్రాజు చౌదరి, శ్రీనివాస రామచంద్రరావు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు, అర్చక బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మల్లిపూడి దీపిక, నగర ప్రముఖులు ఉలవల్లి పద్మ, శ్రీలతారెడ్డి, విఎస్ శిరీష, చెక్కపల్లి సరిత, అన్నతమ్ములు, అక్కచెల్లెళ్ళు సహాయ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. తొలి శుక్రవారం పెట్టేవాళ్ళం. అయితే పాడ్యం సందర్భం రావడం వల్ల, తిథి రావడం వల్ల ఈ సంవత్సరం రెండో శుక్రవారానికి అమ్మవారికి సారి సమర్పించి ఆ సారిని మనం భక్తులకి, అలాగే ఎవరైతే ఈ ఇందులో పార్టిసిపేట్ చేశారో ఆ డోనర్స్కి, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్, డఫ్ అండ్ డమ్ పిల్లలకి ఎప్పుడు ప్రతి ఏటా ఎలాగైతే ఇచ్చేవాళ్ళమో అలాగే ఈ అమ్మవారికి ప్రసాదం కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నా అన్నతమ్ముడు అందరూ ఉండి చక్కగా అక్క చెల్లెలు అందరం కలిపి ఒకే కుటుంబంలో ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమ్మవారు చేయించుకుంటుంది. మేము ఈ సంవత్సరం నామమాత్రంగా పెట్టేసి అమ్మవారు కూర్చుకుందాం అనుకున్నాం. కానీ ఆవిడికి అద్భుతంగా ఆవిడ చేయించుకున్నారు. అంతా అమ్మ దయ లేనిది ఎవరూ లేము. ఆవిడ కృపాకటాలతో మమ్మల్ని ఇంత ముందుకు నడిపిస్తూ, ఇంత మాకు శక్తినిస్తూ అమ్మవారికి ఎప్పుడు పాదాభివందనాలు, అమ్మవారి పాదాల దగ్గరే మేము ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. అమ్మ దయ అంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ కృపతోనే మేము ముందుకు నడుస్తున్నాం. ఇలాగ ఈ అవకాశాన్ని ఇచ్చిన విజయ శర్మ గారు, అలాగే ఈవో గారు, చౌదరి గారు, వీళ్ళందరికీ కూడా, దీప్తి గారు, అందరికీ పేరు పేరిన, అలా చైర్మన్ గారు గండి బాబుజీ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.